రవితేజ గారు. తమ్ముళ్ళు బాగా లేట్ అయింది. ముందుగా మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఇందాక శివ చెప్పినట్టు సాయి సురేష్ మా ప్రొడక్షన్ డిజైనర్. అంటే నేను చెప్పేసి క్లియర్గా మొత్తం. మా ఎడిటర్ ప్రవీణ్ పూడి, వీళ్ళందరూ ఏంటంటే అంటే బేసిక్గా అన్ని సినిమాలు వాళ్ళు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కానీ దీన్ని ఓన్ చేసుకున్నట్టు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ సినిమాను ఓన్ చేసుకున్నంత అంటే ఎవరు రేపు ఎడిటింగ్ రూమ్ మొన్న ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూసినా సరే వాళ్ళు అసలు రియాక్షన్లు కానీ చాలా గొప్పగా, చాలా అసలు ప్రతి ఒక్కడికి తన సొంత సినిమా అనే ఫీలింగ్తో చేసిన ప్రతి టెక్నీషియన్ దీంట్లో. సో థ్యాంక్ యూ సురేష్ అండ్ ప్రవీణ్ పుడి అండ్ మా డిఓపి విష్ణు శర్మ, తనతో ఫస్ట్ టైం చేశాను. ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ ఇతను, ఎక్స్ట్రాడినరీ డిఓపి. అంటే ఇప్పుడు టైం కూడా పరిగెత్తేవాడు, మాతో పాటు పరిగెత్తేవాడు. శివ బాగా పరిగెత్తేవాడు, నేను పరిగెత్తేవాడిని. మనతో పరిగెత్తేవాడు ఎవడనంటే విష్ణు శర్మ అని చెప్పాడు. సూపర్, ఫెంటాస్టిక్. సో వి షుడ్ వర్క్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. ఇప్పుడు ఇందాకే చెప్తున్నాడు శివ, ఎక్స్ట్రాడినరీ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూశాను. ఇప్పుడు చూపిస్తున్నావు శివ. యా సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇందాక శివ చెప్పినట్టు మీకు విపరీతమైన ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే నేను చూస్తే నేనే అసలు వద్దు, మీరు సినిమా చూస్తున్నా మీరే చెప్తారు నేను చెప్పిన దానికంటే కూడా. మా యాక్టర్స్ అందరూ, ఈ అమ్మాయిలందరూ, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్వాసికని చూస్తే మీకు భయం వేస్తుంది, భయపెట్టింది తను. వెరీ గుడ్ యాక్టర్ ఇందాక శివ చెప్పినట్టు. అండ్ ఇందాక శివ మంచి మాట అన్నాడు, కొన్ని క్యారెక్టర్స్ మీకు మైండ్లో ఉండిపోతాయి. నిజం, అది రేపు ఆగస్ట్ 21 చూస్తారా మీకు అర్థమవుతుంది అది. ఇంకా మా ఆ బూతులేంటే బావును కానీ పర్ఫెక్ట్ ఎమోషన్ అసలు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన నేనంటే చాలా 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 ఇష్టం. ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఇక ఆయన రవేష్ ఇందిరా గారి మొన్న లెనిన్లో కూడా చేశారు ఆయన, దీంట్లో చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇక మా సాయన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం మీరు ఒక డిఫరెంట్ సాయన్నని చూడబోతున్నారు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే శివ, ఇది ఒక ఫాదర్ కాదు, ఇద్దరు ఫాదర్లు కదా కరెక్ట్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సాయి, చాలా చాలా బాగుంది. మనం ఇంకా దీని గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. జీవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ బ్రహ్మాండమైన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చూడాలి. యా అండ్ నక్షత్ర బంగారు రిటరానా. ఈ అమ్మాయి బేసిక్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి చైల్డ్ ఆర్టిస్ట్గా కొంతమంది అలా మిగిలిపోతారు. మార్క్ మై వర్డ్స్, ఇది నేను ఈ పదం చాలాసార్లు వాడతాను. ఈ అమ్మాయి ఫ్యూచర్లో చాలా పెద్ద హీరోయిన్ అవుద్ది, ఐఎమ్ వెరీ ష్యూర్. ఆ కాన్ఫిడెన్స్. కానీ ఇందాక డ్యాన్స్ చేస్తుంటే డాన్సర్లైనా తెరబడుతున్నారు తప్ప ఈ అమ్మాయి అసలు మధ్యలో మళ్ళీ మాయంగా చూస్తుంది, ఎలా చేస్తున్నాను అని చెప్పి. సో ఈ అమ్మాయికి చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మా ఇద్దరి కాంబోలో సీన్లన్నీ ఇందాక శివ చెప్పినట్టు చాలా 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 బాగుంటాయి, మిమ్మల్ని టచ్ చేస్తాయి డెఫినెట్గా, హార్డ్ హిట్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్ నక్షత్ర. అండ్ మా హీరోయిన్ ప్రియా భవాని, ఆ ప్రాపర్ పర్ఫెక్ట్ కావేరియే కనిపిస్తుంది మీకు, ప్రియా భవాని కనిపిస్తుంది ఈ సినిమాలో. 2-3 సీన్లు సూపర్. మనం చూసినప్పుడు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్.
2 words. Congratulations and all the very best. మా ప్రొడ్యూసర్స్ రవి, నవీన్, వాళ్ళు నా ప్రొడ్యూసర్ కంటే కూడా నేను వాళ్ళని మంచి ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతాను. నేను అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాను, ఓపెన్గా మాట్లాడుకుంటాం. నాకు తెలిసి వాళ్ళతో కూడా నా అంత ఓపెన్గా ఎవరు ఉండరేమో. సో యా, ఇది మా 3rd ఫిల్మ్ కదా, మాది 3వ సినిమా. ఇంకా ఉంటాయి, ఇంకా చేస్తాం, ఇంకా ఇంకా అండ్ చెప్పేస్తాను అయిపోయింది. ఇక తమ్ముళ్ళు, ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పగలను, మీ అందరికీ తెగనచ్చేస్తుంది. మీరందరూ రేపు థియేటర్స్లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక డిఫరెంట్ మీ రవణని చూడబోతున్నారు. దాని అందరికీ వీళ్ళే కారణం, వీళ్ళందరూ కారణం. ఇక మా డైరెక్టర్ శివ గురించి ఇక నేనేం మాట్లాడను, సక్సెస్ మీట్లో మాడతా. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా.